పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక జనసేన పార్టీ పెట్టి ఒక దశాబ్ద కాలం పోరాటం అనేది చాలా మందిలో చిన్నగా అంటే అవహేళన కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, చాలా అన్ని ఎదుర్కొనే ఒక పార్టీని నిలబెట్టి డిప్యూటీ సీఎంగా చెప్పాలంటే రాష్ట్రంలో, దేశంలో ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ ఎంత బలంగా క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. అయితే పెద్ద పెద్ద రాజకీయ పార్టీలే ఇతర రాష్ట్రాల్లో, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాయి అనడానికి ఇంకొక కొత్త నిర్వచనం మనం చూడొచ్చు. టీవీకే పార్టీ తమిళనాడులో ఒక స్టార్గా ఉన్నటువంటి తలపతి విజయ్ గారు కొత్తగా పార్టీ పెట్టారు, దాని పేరు టీవీకే. అయితే దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పైర్గా తీసుకునే ఆ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ దశాబ్ద కాలం పోరాటంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలను, ఆయన మాట్లాడే విషయాలను పదే పదే విజయ్ గారు చూసుకుంటూ దాని మీదే ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఆయన రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టి పీకే, మనందరికీ తెలుసుగా, ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఐపాక్ని స్థాపించి తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారికి అమ్మేశారు అనుకోండి. కాకపోతే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఆయనకి దేశంలో ఒక మంచి పేరుంది. అటు బీహార్ నుంచి వచ్చి అటు ముఖ్యంగా ఉత్తరాది దక్షిణాదితో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన బలమైనటువంటి ఇంపాక్ట్, ఎన్నో ప్రభుత్వాలు మార్చే విధంగా, అధికారం తీసుకొచ్చే విధంగా ఎంతో మందిని గెలిపించినటువంటి వ్యక్తిగా, బలమైనటువంటి స్ట్రాటజిస్ట్గా మనం చూడొచ్చు. ఆయన ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి విజయ్ గారికి తోడుగా ఆయన వెళ్ళటం, అక్కడ ఆయనకి సపోర్ట్ చేయటం, రేపు రాబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్స్లో ఆయన సలహాలు సూచనల మేరకు ఆయన పార్టీని నడపడానికి సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తాం. ఇక్కడ అంత బలమైనటువంటి స్ట్రాటజిస్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యూహాల ద్వారా వెళ్ళారో, అంటే సింగిల్గా వెళితే నష్టపోతావు, నువ్వు కూడా ఇంకొక పార్టీతో కలిసి వెళ్ళు, మొదటి అడిగే అసెంబ్లీలో కావచ్చు, మంత్రివర్గంలో కావచ్చు అడుగు పడితే నెక్స్ట్ స్టెప్ సీఎంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా వెళితే అందరూ నాలుగు ఓట్లు పంచుకుని వేరే వాడికి అవకాశం వచ్చే పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా ఒక బలమైనటువంటి పార్టీతో కలిసి వెళ్ళి డిప్యూటీ సీఎం కావచ్చు, లేదంటే షేర్ కావచ్చు, అధికారంలో 50-50 కావచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒకటి అడుగుదాము. అలా మనం రాజకీయ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి స్ట్రాటజీని చూసి వెళ్ళాలి అని. గతంలో చాలామంది పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏం స్ట్రాటజీ, ఆ పార్టీకి ఉన్నటువంటి విధానాలు ఏంటి, ఆ పార్టీకి ఉన్నటువంటి ఏమి కనిపించవు, అదొక పిల్ల పార్టీ, అసలు అది రాజకీయ పార్టీయే కాదు అని చెప్పి చాలామంది అవహేళన దగ్గర చాలామంది మనం చూసాం. ఎంతోమంది ఒకరోజు ఆ పార్టీ అంటారు, ఒకరోజు ఈ పార్టీ అంటారు, ఒకరోజు ఇది అంటాడు, ఒకరోజు ఎవరితోనూ కమ్యూనిస్టులతో తిరుగుతాడు, ఒకరోజు బీజేపీతో తిరుగుతాడు, ఇంకొక రోజు ఇంకొకరితో తిరుగుతాడు. అసలు ఆయనకి ఏంటి, ఆయన ఒక విధి విధానాలు లేనటువంటి వ్యక్తి అని చెప్పి అవహేళన చేసేటువంటి సందర్భాలు చాలా చూసాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది స్ట్రాటజిస్టులకే ఎన్నో, అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులని ఆంధ్రప్రదేశ్లో సీఎంగా చేసినటువంటి ఒక వ్యక్తే పవన్ కళ్యాణ్ గారిని చూసి స్ఫూర్తి పొందేలాగా, ఆయన దగ్గర నుంచి మనం ఇది నేర్చుకోవాలి, ఆయన ఒక స్ట్రాటజిస్ట్గా, ఒక బలమైనటువంటి వ్యూహకర్తగా చాలా విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఒక పార్టీని పెట్టి నిజాయితీగా ఎలా నడపాలో ఈ దేశానికి, ఈ ప్రపంచానికి పరిచయం చేసినట్టుగా ఇంతవరకు దేశంలో ఎవరూ చేయలేదు. సో అలాంటి వ్యక్తి నుంచి చాలా నేర్చుకోవాలి. ఎక్కడ ఎవరి దగ్గర ఎలాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి, ఎలాంటి వ్యక్తులు పార్టీలోకి తీసుకోవాలి, అసలు ఒక ఫండ్ అనేది ఎవరి దగ్గర, ఒక బలమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కాకుండా తన స్వరాజ్యతం, తన కష్టార్జితం తీసుకొచ్చినటువంటి సొమ్ము ద్వారా పార్టీని నడపటం ఎలాగో అదే ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి విజయ్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారిని చూపించి అలాగ మీరు వెళ్ళండి అని చెప్తున్నారట. సో ఎగ్జాంపుల్ ఆయన ఎలా అయినా చేయను, గ్రౌండ్ లెవెల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారితో ముద్దులు పెట్టించినా, లేదంటే వికలాంగులతో ఇక్కడొకళ్ళని అరేంజ్ చేయించినా, లేదంటే కోడి కత్తులో, లేదంటే గొడ్డలు గుండెపోటులో ఇంకొకటో పెట్టినా కూడా ఇక్కడ అల్టిమేట్గా ఏమీ పని చేయలేదని చెప్పి మొన్న ఎలక్షన్స్లో మొత్తం తేలిపోయింది. నిజాయితీగా ఎవరు నిలబడతారో వాళ్ళే చాలా బలమైనటువంటి, అంటే అడుగులు ముందుకు పడతాయి, బలమైనటువంటి పునాదులు వేసుకుంటారు. ఒక 5 ఏళ్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు షో చూపించారేమో కానీ బలమైనటువంటి పునాదులు మాత్రం వేసుకోలేకపోయారు అనేది మొన్న ఎలక్షన్స్లో తేటతెల్లమైపోయింది. సో వేస్తే పవన్ కళ్యాణ్ గారిలా ఒక
బలమైనటువంటి అడుగు వేయాలి. ఆ అడుగు ద్వారా సుదీర్ఘమైనటువంటి స్థానానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాదు దేశ ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో అయితే తన ఇంపాక్ట్ని వాళ్ళ గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారో ఒక నిజాయితీతో ఒక నిబద్ధతతో కనుక వెళితే గనక ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి విజయం చూస్తేనే తెలుస్తుంది. సో ఈసారి ఎంతో మంది ఆయనను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అంటే ఆయన ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు, ఎన్ని మాటలు, ఎన్ని చీత్కారాలు తర్వాత ఈసారి ఇంతమందికి దేశంలో అందరూ కూడా నిజాయితీకి ఉన్నటువంటి పవర్ ఎలాంటిది అంటే జనసేనను చూపిస్తే చాలు అనే విధంగా ఆయన చేసుకున్నటువంటి ఆయన కేవలం ఆయన బలంతో ఆయన ఎంతో మంది చెప్పుడు మాటలు వినేవాళ్ళు అవన్నీ కూడా ఏది వినాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు ఎలా ఏం చేయాలి అన్నది పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలకి గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. నా వ్యూహాలు నాకున్నాయి, వ్యూహాలు నాకు వదిలేయండి, నేను వెళ్ళే దారిని నమ్ముకుని నా వెనక రండి, నిన్ను మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉత్తేజపరిచి వాళ్ళని ఆలోచింపజేసి ఒక దారికి తీసుకొచ్చి కూటమి తరపున నిలబెట్టి గెలిపించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని గెలిపించడమే కాకుండా దేశాన్ని కూడా ఒక బలమైనటువంటి శక్తిగా బీజేపీని మళ్ళీ ఇంకోసారి అధికారంలో నిలబెట్టిందంటే ఆయన వ్యూహమే. సో ఇది బీజేపీ కూడా గ్రహించింది కాబట్టే ఆయనకి ఒక బలమైనటువంటి స్థానాన్ని మోదీ గారిలో కావచ్చు, బీజేపీ ఉన్నటువంటి పెద్దలందరిలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక సుదీర్ఘమైనటువంటి స్థానాన్ని, బలమైనటువంటి స్థిరత్వాన్ని కోరుకుంది. సో డెఫినెట్గా ఏదో షో చేసే వ్యక్తులు కాదు, షోలు ఎప్పటికీ పనిచేయవు. మహా అయితే ఒక వారం 10 రోజులు లేదా ఒక సంవత్సరం లేదా అధికారం వస్తే ఒక 5 సంవత్సరాలు ప్రజల్ని మాయ చేయొచ్చేమో, కానీ సుదీర్ఘమైనటువంటి రాజకీయ భవిష్యత్తును మాత్రం ప్రజల్లో నమ్మకాన్ని మాత్రం తీసుకురాలేదు అని ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక బలమైనటువంటి వ్యూహకర్తలే ఈసారి తమిళనాడులో కూడా చెబుతున్నారు అంటే చూద్దాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ప్రచారం చేయబోతున్నారని కూడా తెలుస్తుంది. మరి ఈ రెండు శక్తులు వీళ్ళిద్దరు ఎవరి మాట వింటారు? పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మాట వింటారా, ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యక్తి మాట వింటారా? అటు మరి ఎవరితో కలిసి టీవీకే పార్టీ, అటు తలపతి విజయ్ గారు ఎవరితో కలిసి వెళతారు, సింగిల్గా వెళతారా ఏంటి అనేది కూడా చూడాలి.